నమస్తే జిమ్రాజ్ జై భవాని అందరికి. ఇక మార్నింగ్ యథావిధిగా అమ్మవారిని మొక్కొని ఇంకా ఈ రోజు అమ్మవారి రూపం కాత్యాయని దేవి. మన ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ కి ఒక ఇష్టమైన ఫుడ్ ఉంటది, అలానే దేవుళ్ళకి దేవతలకి కూడా ఉంటాయి. అందుకే ఈ రోజు అమ్మవారి రూపమైన కాత్యాయని దేవికి ఆమెకి ఇష్టమైన బెల్లమన్నం అయితే నైవేద్యం కింద పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక కొంచెం ఫ్రీ టైం దొరికిందని చెప్పి ఫిట్నెస్ టాపిక్స్ అయితే కొంచెం రివైజ్ చేసుకున్నా. టాపిక్ ఏంటంటే ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్ ఇన్ ఫిట్నెస్ అనే దానిపైన. ఇక చూసేలోగా మన దీక్ష టైం కూడా వచ్చేసింది. ఆ పన్నీర్ ఎట్లా చేసినా అడగకూరి జస్ట్ ఎయిర్ ఫైర్ లో లాక్ చేసిన అంతే. ఇంకా అమ్మవారికి మంచిగా మొక్కొని నా దీక్ష తినుడు అయితే స్టార్ట్ చేసిన. ఇక ఆ గ్యాప్ లో మన చిట్టి బాని కూడా ప్రోబయోటిక్స్ తినడం స్టార్ట్ చేసిండు. నిజంగా చెప్తున్నా, ఈ చిన్న బాని మచ్చేసుకుని పుట్టేసినట్టుంది. ఈ చిన్న బానికి తినిపించినంత ప్రేమగా మా అమ్మ బాని నాకు చిన్నప్పుడు కూడా అంత తినిపించి ఉండదు. ఇక ఏం చేద్దాం, కిస్మత్ మంచిగా ఉండాలి. సరేగా అని చెప్పి జిమ్ కి అయితే వచ్చేసిన నా లెగ్స్ ని ట్రైన్ చేయడానికి. ఇక పాయింట్ అయితే లెగ్స్ అప్పుడు కష్టమైతుంది అని చెప్పి లుంగి వేసుకొని వస్తే ఇక దాన్ని సర్దడంలోనే సగం టైం అయిపోయింది. ఇక కింద మీద వాడి ఎట్లోకల్ చేసి నా లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన. ఆఖరికి ఇంటికి పోయేటప్పుడు కూడా చూడరి, బండి మీద పోయేటప్పుడు నాకు లుంగి హ్యాండిల్ చేయడానికి వస్తలే అని చెప్పి వన్ సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. ఇక ఇంటికి పోయి నేను కట్టుకున్న వస్త్రాలను మంచిగా విండి ఆరేసుకున్నా. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి దగ్గర కుంకుమ పూజ కంప్లీట్ చేసి మళ్ళీ అట్లనే గుడికి కూడా పోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నా. ఇంకా ఇంటికి వచ్చి చూసేసరికి మన టిఫిన్ కూడా సెట్ అయిపోయి ఉంది. ఇడ్లీ, రవ్వ దోశ, సేమియా, వే ప్రోటీన్, ఒక యాపిల్. ఇక ఇంత తిన్నాక చిన్న వాక్ కొట్టకపోతే బాడీ మన మాట వినది. సో 40 minutes వాక్ తో మన బాడీని మంచిగా కంట్రోల్ లో పెట్టి నవరాత్రిలో నా దీక్షలో 4వ రోజుని అండ్ మళ్ళా ఈ రీల్ ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. సరే మళ్ళా పోయొస్తా. జై భవాని.